తీసుకుంటాను. అలా తీసుకుంటూ పోతే మొత్తం అన్ని తీసేయాలి కాబట్టి అవి ఉంచేసుకున్నాను. పెరుగు అయితే ఇంకా తెలియదు, నేను ఊరి నుంచి రాత్రి వచ్చాను కదా, ఇంకా పెరుగు తీర్చుకోలేదు. కొంచెం ఊరికే కచ్చపచ్చగా తెచ్చేసి వేసుకుంటే ఆ వాసన మొత్తం అంటుకుంటుంది అనమాట. ఈ నలిగిన పొడిని ఇందులో వేసేద్దాం. ఇంకా జీడిగానే ఉంటుంది, లేతగానే ఉంటుంది, అయినా పుల్లగా ఉంటుంది అనమాట. దాంతో పప్పు చేసా. ఆ పప్పులోకి మనం ఇన్ని రోజులు కష్టపడి చేసుకున్నాం కదా, ఇష్టంగా కష్టపడి చేసుకున్నాము కాబట్టి ఒక 10 రోజులు కష్టపడి ఆ 10 రోజుల కష్టము ఇప్పుడు కిట్టైపోతుంది అనమాట. ఎందుకంటే మరి ఈ పప్పులో మనం చేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది, సూపర్ అనమాట. వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇవి చల్ల మిరపకాయలు, కాశీ నుంచి తెచ్చుకున్నాం కదా చల్ల మిరపకాయలు. ఆ మిరపకాయలని మధ్యలో వేసుకున్నాం. మధ్యలో వేసుకోవడం అంటే అంత ఈజీ అని మనం కాదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారంగా చేసుకుంటేనే మీకు మిరపకాయలు కారం లేకుండా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారు. చూసారా, ఇదిగోండి 2 కిలోల మిరపకాయలు. ఇలా మూత పెట్టేసుకుని దాచుకున్నారు అనుకోండి, ఒక 4-5 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కాశీ నుంచి రాత్రి వచ్చామండి. అంటే బుధవారం రాత్రి 11 అయింది మేము ఇంటికి వచ్చే వరకు. ఇదిగోండి ఇక్కడ కాశీలో కొన్న మిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా మజ్జిగలో వేసుకోవడానికి మిరపకాయలు. ఆ మిరపకాయలు అన్నమాట. ఇవి 5 కిలోలు తీసుకున్నాము. నేను 2 కిలోలు తీసుకున్నా, మిగతా 3 కిలోలు వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట. వాళ్ళు మజ్జిగలో వేసుకోవడానికి. నేను 2 కిలోలు తెప్పించుకున్నానండి. మొత్తం అందరూ కలిపి 5 కిలోలు తెచ్చుకున్నాం. సో నేను 2 కిలోలు వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే శుభ్రంగా కడిగేసుకోవాలండి. పండువన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. పండు వేసుకుంటే బాగుండదు కాబట్టి పండుగని ఏరేసుకుని మిగిలినవి మజ్జిగలో వేసుకుందాం. శుభ్రంగా కడిగేసేసుకోవాలి. కడిగేసుకుని కాసేపు ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకోవాల్సిన పనేం లేదు, కానీ నేను అలా పోస్తాను. శుభ్రంగా కడిగేసేసుకుని ఈ కుళ్ళిపోయినవి అలాగే పండిపోయినవి అన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. అయితే ఇలాంటివి కొంచెం ఫోర్క్తో కానీ లేదంటే చిన్న నాటు కానీ ఇట్లా పెట్టేసేసేయండి. చాకుతో ఇట్లా నాటైనా పెట్టేసేయండి, లేదంటే ఫోర్క్తో 4-5 చోట్ల గుచ్చేసుకున్నా పర్వాలేదు. గుచ్చేసుకుని మనం మజ్జిగలో వేసుకుందాం. అవన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. శుభ్రంగా కడిగేసుకుని అట్లా చేసిన తర్వాత చూపిస్తాను. ఈ కలర్లో ఉన్న ఏం పర్వాలేదు. ఈ కాయకి పండు మాత్రం తీసేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇవన్నీ చేశాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడాను నేను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఎలా ఆరబోసుకున్నాను. యాక్చువల్గా ఏం ఆరబోసుకోక్కర్లేదు, కాకపోతే మనకి చేతికి తడిగా ఉంటుంది కదా. నా పని అయ్యే లోపల కాస్త ఇలా బట్ట మీద ఆరిపోసేసాను అనమాట. అటు ఆ పని అవుతుంది, ఇటు ఈ పని అవుతుంది అని చెప్పి మరి వంట చేసుకోవాలి కదండి. వచ్చిన తర్వాత వంట చేసుకోవాలి కదా. ఆ వంట అయ్యే లోపల నేను కడిగేసి ఆరిపోసేసుకున్నాను బట్ట మీద, చేతికి తడి ఎట్టుకోకుండా ఉంటుందని. ఆ తర్వాత కొంచెం కుళ్ళిపోయినవన్నీ మనం కడిగేటప్పుడే తీసేసుకోవాలి. ఇలా పండిపోయినవి ఉంటాయి కదా, పండిపోయిన కడిని కూడా సెపరేట్ చేసేసాను. మరీ బాగా పండిపోయినవి తీసేసాను. కొంచెంగా ఇలా లైట్గా ఎర్రగా ఉన్నవి ఉంచేసుకుంటాను. అలా తీసుకుంటూ పోతే మొత్తం అన్ని తీసేయాలి కాబట్టి అవి ఉంచేసుకున్నాను. బాగా చిన్న ఉంటాయి చూడండి, అవన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను. కూరల్లో వేసుకుందామని చెప్పి ఇలాంటి చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటే అవి మనం కూరల్లో పప్పుల్లో వాటిల్లో వాడేసుకోవచ్చు. మిగిలినవి మనం ఎన్ని ఉంటాయని చక్కగా ఇలాగా ఒక చాకుతోటి ఇలా గీరేసుకున్నామే అనుకోండి, మజ్జిగ దీంట్లో పట్టుకుంటుంది అనమాట. లోపలికి వెళ్ళి చక్కగా పుల్లగా బాగుంటుంది అనమాట. అసలు కారమే ఉండదు. మీరు దగ్గర ఫోర్క్ ఉంటే చాకుంటే చాకుతో ఇలా నాటు పెట్టేసుకోండి. ఫోర్క్ ఉంటే కనుక ఒక 2 చోట్ల ఇలా గుచ్చేసుకోండి, సరిపోతుంది. మీరు ఇట్లాంటి మిరపకాయలు బయట అమ్ముతారు కదా, ఆ మిరపకాయలు కొనుక్కుని తిని చూడండి, వేయించుకుని. కారం, విపరీతమైన కారము, తర్వాత ఉప్పు తప్పించి ఏమి ఉండదు దాంట్లో. చాలా కారంగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నామంటే చక్కగా మజ్జిగ వేసుకుని దాంట్లో చక్కగా ఇలాగ లోపలికి పీల్చేటట్టుగా చేసుకుంటాం, శ్రద్ధగా చేసుకుంటాం కాబట్టి అవి అస్సలు కారం ఉండదు. పిల్లల దగ్గర నుంచి అందులో తినడానికి బాగుంటుంది. సో నేను ఇవన్నీ ఇలాగ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటా. పెరుగు అయితే ఇంకా తేలేదు, మేము ఊరి నుంచి రాత్రే వచ్చాం కదా, ఇంకా పెరుగు తీర్చుకోలేదు. మా వారు బయటికి వెళ్ళారు, వచ్చినప్పుడు తీసుకొస్తారు. వచ్చిన తర్వాత నేను పెరుగులో వేసేటప్పుడు చూపిస్తాను, సరేనా? ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను, కొంచెం టైమే పడుతుంది. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకుని వేసుకోండి. ముచ్చుకుతో పాటు వేసుకోండి. కొన్ని ముచ్చుకులు పోతూ ఉంటాయి కదా, ఆ ముచ్చుకుల పైన మనం ఏం చేయలేము, అవి కూడా వేసేసుకోవచ్చు, పర్వాలేదు. అయితే దీంట్లో పుల్లిపైనవి కూడా వచ్చినాయండి. తెచ్చి అప్పుడే 2 డేస్ అయిపోయింది కదా. మేము బయలుదేరే రోజు కొన్నాం అనమాట. మంగళవారం రోజు బయలుదేరాం మేము. అక్కడ మంగళవారం రోజు పొద్దున్న తీసుకున్నాము. ఇవాళ గురువారం కదా, నేను ఇవాళ గురువారం చేస్తున్నాను. మీ వరకు వీడియో వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది? ఇవన్నీ శుభ్రంగా కట్ చేసుకోవాలా, పెరుగులో వేయాలా, 2 రోజులు ఉంచాలా, మళ్ళీ ఎండలో పెట్టాలి, మళ్ళీ తీయాలి, ఎండలో పెట్టాలి, 3-4 సార్లు చేసిన తర్వాత చివరికి ఎండేటప్పటికి ఒక వారం రోజులు ఈజీగా పడుతుంది. వారం రోజులు వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ మీ దగ్గర వరకు వస్తుంది వీడియో అంతాను. అంతవరకు వెయిట్ చేయండి, సరేనా? ఇట్లా అన్నీ తీసేసుకుని మొత్తం ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మజ్జిగలో వేసేటప్పుడు చూపిస్తాను.
మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి మిరపకాయలని ఇలా నాటు పెట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా? ఇదిగోండి చూసారా ఎంతసేపు అయిందో, చాలా 2-3 గంటలు అయింది. ఇవి కట్ చేసి పెట్టేసిన తర్వాత 2-3 గంటలు అలాగే వదిలేసాను. ఎందుకంటే పెరుగు లేదు కాబట్టి. మా వారు బయటికి వెళ్ళారు, ప్రసాదాలు అందరికీ పంచడానికని వెళ్ళారు. పంచి వచ్చేటప్పటికి లేట్ అయింది, పెరుగు తీసుకొచ్చేటప్పటికి లేట్ అయింది అనమాట. కాబట్టి పెరుగు నిమ్మకాయలు తీసుకొచ్చేటప్పుడు లేట్ అయింది. సర్లేండి, ఎప్పుడైనా కానీ ఈరోజు రాత్రి అయితే కలిపేసి పెట్టుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. కాబట్టి ఎంత రాత్రి అయినా చేస్తాను. ఇప్పుడు టైం ఎంతో అవ్వలేదులేండి, ఎంత అయింది? 9 అయింది అంతే. ఈ పెరుగుని లీటర్ పెరుగండి, ఈ మిరపకాయలకి లీటర్ పెరుగు. ఈ లీటర్ పెరుగుని నేను దీంట్లో వేసేసుకుని పలచగా చేసుకుని పెట్టుకుంటా. నిమ్మకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నా. ఉప్పు, వాము, దీనికి కావాల్సినవి. పెరుగు చిలికిన తర్వాత మీకు చూపిస్తాను. అయితే నాకు పెద్ద గిన్నె ఏం లేదు, పెద్ద డబ్బా కూడా ఎక్కడో పైన ఉన్నాయి, అన్నీ పైన పడేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఉన్నాయి. ఈ రెండింటిలోనూ వేసుకున్నాను. స్టీల్ పాత్రలు ఉన్నాయి పెద్దవి. స్టీల్ పాత్రలు వేసుకుంటే చిల్లి పడిపోతుంది కదా, ఎందుకైనా మంచిదని చెప్పి దీంట్లోనే వేసుకుంటున్నాను, ప్లాస్టిక్ దాంట్లోనే. ఇదిగోండి మజ్జిగ ఇందులో పోసాను. 1 లీటరు పెరుగు ఇందులో పోసేసాను. కొంచెం నీళ్ళు పోద్దాము. ఇలా అంటే విరిగులా లేకుండా పల్చగా మజ్జిగలాగా చేసేసుకోవాలి. చేసుకున్న మజ్జిగని ఇలా పెడదాం. ఇప్పుడు కొంచెం వాము ఉంది కదండి, ఇదిగోండి వాము దీంట్లో కొంచెం వేసుకుని ఒక 2-3 స్పూన్ల వాము, కొంచెం ఊరికే కచ్చపచ్చగా దచ్చేసుకుని వేసుకుంటే ఆ వాసన మొత్తం అంటుకుంటుంది అనమాట. మీరు మిక్సీలో తిప్పుకుంటారంటే మిక్సీలో వేసేసుకోండి. సరే కొంచెమే కదా, నేను రోట్లో దంచుతున్నాను. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం నలిగితే సరిపోతుంది. ఈ నలిగిన పొడిని ఇందులో వేసేద్దాం. అయిపోయింది, దీన్ని పక్కకు వేసేద్దాం. దీని పని అయిపోయింది, మనకి ఇంకా లేదు. అయితే ఇప్పుడు ఇదిగోండి ఉప్పు, 1 లీటర్ మజ్జిగ కదా, 1 లీటర్ మజ్జిగకి 1 లీటర్ నీళ్ళు పోసాను నేను. అదే 1 లీటర్ పెరుగుకి 1 లీటర్ నీళ్ళు పోసాను. ఇది 1/2 స్పూను మెజరింగ్ కప్పులు ఉంటాయి కదా, 1/2 కప్పు తోటి ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ముందే ఎక్కువ వేసుకోకండి, చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మళ్ళీ వేస్తూ ఉండాలి ఇందులోనూ, మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది. కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి. మీరు ఎండబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు ఇది కలుపుకున్న తర్వాత నోట్లో వేసుకొని చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. అలా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఈ నిమ్మకాయలు పిండుకునేది ఎక్కడుంది? ఒక్క నిమిషం ఉండండి, అది తెచ్చుకొస్తాను. నిమ్మకాయలు పిండుకుని తీసుకొచ్చా. చేత్తో పిండేవాళ్ళు చేత్తో పిండేసేయండి. మేము ఒక 4 నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఈ 4 నిమ్మకాయలు రసం పిండేసుకుంటాను. మజ్జిగ బాగా పుల్లగా ఉందనుకోండి, అప్పుడు నిమ్మకాయలు తగ్గించేసుకోండి, ఒకటి పిండుకుంటే సరిపోతుంది. అసలు అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇదంతా ఎక్కువ పులుపులేదు, ఒక మోస్తరుగా ఉంది. సో నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను 4 నిమ్మకాయలు పిండుతున్నాను. కొన్నిటికి రసం ఉంది, కొన్నిటికి రసం లేదు. అంతే, మొత్తం అన్నీ పిండేశాను. ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా. ఉప్పు అలాగే వాము, ఈ నిమ్మకాయలు పిండాం కదండి, అదంతా చక్కగా ఇలా కలిసిపోయేదాకా మంచిగా కలిపేసుకుని, మీరు ఒకే దాంట్లో వేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మిరపకాయలు ఇందులో వేసేసుకోండి. కానీ నాకు ఒక పెద్ద పాత్ర లేదు కదా, రెండిట్లో వేసుకోవాలి. కాబట్టి ఈ సగం ఈ డబ్బాలో పోస్తా. బాగా కలిసిన తర్వాత సగం ఇంకో డబ్బాలో పోసి 2 కొద్దిగా దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పింది ఇదే, కొంచెం టేస్ట్ చేద్దాం.
ఇప్పటికైతే ఉప్పు సరిపోయింది. ఒక్కసారి వేసిన తర్వాత ఎండలో పెట్టేసిన తర్వాత ఉప్పు చూసుకుని మళ్ళీ అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇంకేం వేయను, పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇంకొకటి వెయ్యాలి, ఆగండి. అసలైంది పసుపు అండి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొద్దిగా అంటే కొద్దిగా చాలండి. ఇప్పుడు అన్నీ ఇందులో వేద్దాం, సగం సగం. ఆహా, మంచి వాసన వేస్తుంది. మిరపకాయ వాసన బాగుంటుంది కదా. మిరపకాయ ఇలాగా ఆయిల్లో వేగుతుంటే మంచి వాసన వస్తుందండి, సూపర్గా ఉంటుంది. నాకు ఆ వాసన ఇష్టం. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈరోజు రాత్రికి ఇప్పుడు వేసాం కదా, 9 అయిపోయిందని చెప్పాను. పడుకునే లోపు మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. మర్నాడు పొద్దున కూడా ఒక 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. 2 గంటలకు ఒకసారి మొత్తం అడుగు నుంచి పైకి ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకు మంచిగా దాంట్లోకి పడుతుంది అనమాట. మిరపకాయలు పైకి తేలిపోతాయి కదండి, అందుకని ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు దీంట్లో ఈ మిరపకాయల్లో ఇది వేసేద్దాం, ఈ మధ్యలో ఈ మిరపకాయలు వేసేద్దాం. ఇదిగో చూసారా, నిమ్మకాయ డిప్పలు మిరపకాయలు ఇలా పైకి తేలి ఉంటాయి కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఏదైనా ఒత్తు కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా బరువు కూడా పెట్టచ్చు ఇందు మీద. సో నేనేం ఇదిగోండి ఇలా అంటే ఇది మూత గట్టిగా మూత పట్టుకుని ఇలా కలిపేసేయండి. మొత్తం అడుగు నుంచి పైకి ఇలా కలిసిపోతూ ఉంటుంది కదా, బయటికి ఒలిగిపోకుండా చూడండి. ఇలా మీరు చేతితో కలుపుకుంటారంటే చేతితో కలిపేసుకోండి, మీ ఇష్టం. అలా ఇంక ఈ రోజుకి అయిపోయింది, రేపు చూద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి మజ్జిగ మిరపకాయలు మనం వేసాం కదా, ఆ మిరపకాయలు రోజు రాత్రి వేసాం కదా, ఆ రోజంతా వదిలేసి మర్నాడు నేను ఒక రోజు అంతా వదిలేసాను, 2 డేస్ వదిలేసాను. ఇలాగా ఇది 3వ రోజు అనమాట. ఇది తీసేసి ఈ మజ్జిగ అంతా తీసేసి మిరపకాయలంతా మనం ఇలా వేసుకోవాలన్నమాట. మిరపకాయలన్నీ సపరేట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మజ్జిగ మిరపకాయలు మనం మజ్జిగలో ఊరపెట్టుకున్నాం కదా, ఇది ఒక 2 డేస్ అయిన తర్వాత ఇలాగా మొత్తం మజ్జిగ సపరేట్ చేసి మిరపకాయలు ఇలా సపరేట్ చేసేసుకుని మనం ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేసుకున్న మిరపకాయలని మనం ఏం చేయాలంటే శుభ్రంగా ఎండలో పెట్టేసుకోవాలి. ఈరోజు మొత్తం ఎండలో ఆరబెట్టేసుకోవాలి. పొద్దునుండి సాయంత్రం దాకా ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ ఆ సాయంత్రం ఎండలోని తీసుకొస్తాం కదా, తీసుకొచ్చి మళ్ళీ ఈ మజ్జిగలో వేసుకోవాలి. నేను 2 ఒక దాంట్లో పోసాను, మళ్ళీ సగం వేసుకుని మళ్ళీ మిరపకాయలు అందులో వేసేస్తానమాట. మళ్ళీ మర్నాడు పొద్దున ఏం చేయాలి, మళ్ళీ మిరపకాయలు ఇలాగే మజ్జిగలోంచి తీసి ఇట్లా వాడేసేసుకుని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టేసుకుని బాగా మళ్ళీ పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎండిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేయాలి. అలా 3 డేస్ అట్లాగా మజ్జిగలో వేయాలి. మర్నాడు పొద్దునే రాత్రి మజ్జిగలో వేసేయాలి, పొద్దునంతా ఎండలో పెట్టాలి. రాత్రి మజ్జిగలో వేయాలి, మళ్ళీ పొద్దునంతా ఎండలో పెట్టాలి. రాత్రి మజ్జిగలో వేయాలి, మళ్ళీ పొద్దునంతా ఎండలో పెట్టాలి. ఈ మజ్జిగ అంతా పీల్చేసుకుంటుంది అనమాట. ఈ మిరపకాయలకి మొత్తం ఎండిపోయి ఉంటాయి కదండి, ఎండిపోయి ఉన్న మీదట ఈ మజ్జిగలో వేసేటప్పటికి మొత్తం పీల్చుకుని ఇది కారం లేకుండా చక్కగా పుల్లగా మన నిమ్మకాయ పిండం పుల్లగా కారంగా కొంచెం లైట్గా కారంగా బాగుంటుందన్నమాట. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇంత ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు నేను చెప్పేసాను ఇట్లాగా. ఇప్పుడు ఎండ వచ్చిందనమాట, ఎండలో పెట్టుకుంటాను నేను. ఏమాట కామాట చెప్పుకోవాలి, ఇది నేను చేయడం ఒక 2 రోజులు లేట్ అయింది ఫ్రెండ్స్. ఇలా ఉప్పులో ఈ మిరపకాయలు మజ్జిగలో పోసేసాను కదా, ఈ మజ్జిగలో పోసిన తర్వాత నాకు అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చిన పని వచ్చిందండి. అందుకని ఒక రోజు నానిన తర్వాత మర్నాడు నాకు ఇంట్లో ఉండే అవకాశం లేకపోయింది కాబట్టి నేను చాలా అర్జెంట్ విషయం కోసం నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ కోసం. సో అందుకని నేను ఫ్రిడ్జ్లో పడేసేసి వెళ్ళిపోయాను. ఒకవేళ మీకు కూడా ఇలా అర్జెన్సీ ఏదైనా ఉంటే కనుక మాకు అవకాశం లేని టైం ఏదైనా వస్తే కనుక మీరు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. 2 బాక్సులు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను నేను ఇది. ఈ 3 రోజుల తర్వాత నేను ఇలా వేసుకున్నాను, ఏమీ పాడైపోదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలా పెట్టినవి అలాగే ఉంటాయన్నమాట.
చూడండి, ఇది ఎండిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను, సరేనా? ఈరోజు పొద్దునుండి సాయంత్రం వరకు ఎంత ఎండిందో చూపించి అప్పుడు నేను మజ్జిగలో పోసుకుంటాను. ఆ తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ మజ్జిగ మిరపకాయలతోటి ఇంత శ్రమ ఉంటుందన్నమాట. ఇన్ని మిరపకాయలు ఉన్నాయి కానీ ఎండిపోతే ఎన్నో. ఇదిగోండి, ఎండలో పెట్టి పొద్దునుంచి ఎండలో పెట్టిన తర్వాత తీసుకొచ్చిన మిరపకాయలు అనమాట. ఇలా ఎండినవి. ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేసుకుందాం, మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి. అయితే ఈ మజ్జిగ నేను కొంచెం నోట్లో వేసుకుని చూశాను. మిరపకాయలు ఊరిన తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువైంది నాకు. కాస్త ఉప్పుని అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసుకుంటే మరి ఉప్పు కండలా ఉంటే మళ్ళీ వేస్ట్ అవుతాయి కదండి, అందుకని ఇలా వేసుకోవాలి. కొంచెం నేను ఉప్పు వేసేసుకున్నాను, కలిపేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం దీంట్లో కొంచెం దాంట్లో వేసేసుకుని మళ్ళీ ఇలా ముంచేద్దాం మొత్తం అంతా. ఇలా మజ్జిగ తక్కువైపోతుంది అనమాట. తక్కువయ్యేంత వరకు మనం ఇలా పొద్దున ఎండబెట్టుకోవాలి. అదే పొద్దునంతా ఎండలో ఉండాలి, రాత్రి మజ్జిగలో ఉండాలి. పొద్దున ఎండలో ఉండాలి, రాత్రి మజ్జిగలో ఉండాలి. మజ్జిగ అయిపోయే వరకు ఇదే తంతు, ఇట్లానే అవుతుంది. ఖచ్చితంగా 3-4 రోజులు అయితే ఇలా వేయాలండి. వేసిన తర్వాత ఇంకోసారి పూర్తిగా ఎండిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదండి, పూర్తిగా వేసేసాను వీటిలోనే. ఇప్పుడు మూత పెట్టుకుని మనం పక్కన పెట్టేద్దాం. మజ్జిగ మిరపకాయలు ఇది 3వ రోజు మజ్జిగలో వేయడం. మీకు మజ్జిగలో మిరపకాయలు ములగాలంటే ఒక మంచి టిప్ చెప్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తా, చూడండి, నమ్మకండి. చూసారా, ఈ మిరపకాయలు వేసిన తర్వాత ములగాలంటే ఇవన్నీ బరువు పెట్టండి. నేనైతే ఇది ఉంది దంచుకుంటారు కదా, అది చిన్న రోలు ఇలా పెట్టేశాను. అప్పుడు కొంచెం అణిగి లోపల బాగా నానుతుంది అనమాట. ఇంకొక 2-3 డేస్ అయినా మజ్జిగలో వేయాలి. ఇదనమాట ఈ టిప్ చెప్పడానికే చూపిస్తున్నాను, లేదంటే చివర్లో చూపించేదాన్ని, ఎండిపోయిన తర్వాత చూపించేదాన్ని. మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు 3 రోజులు ఇంకా మజ్జిగలో వేసి తర్వాత బాగా ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మేడ మీదకి వెళ్తున్నాం. ఎందుకో చూపిస్తాను రండి. చూసారా, ఒక మంచి సెటప్ చేశాను. ఇవ్వండి, గుర్తుపట్టారా? చూపిస్తానుండండి. చల్ల మిరపకాయలు. ఇది మస్కిటో మ్యాట్ అనమాట. ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. చూసారా, అంటే పావురాల బేడది ఎక్కువగా ఉంది మాకు, అందుకని ఇది వేసేస్తే పావురాలు ముట్టుకో కదా, అందుకని తెలివిగా ఆలోచించాను. బాగుందా తెలివి? చూడండి, ఇంక ఎండిపోయినాయి. ఇవన్నీ తీసేసుకుని మనం డబ్బాలో పోసేసుకుందాం. డబ్బాలో పోసేసుకుని ఇవి రేపు మీకు వేయించి చూపిస్తాను. పప్పు అండి, ఈ వడియ మిరపకాయలు వేయించుకుని చూపిస్తాను మీకు. ప్యాన్ పెట్టుకున్న, మూకుట్లో ఆయిల్ వేసుకుని వెలిగించుకుని పెట్టుకున్నాను. ఎందుకోసము అంటే ఈరోజు ఏమి చేయట్లేదండి, సింపుల్ వంట చేశాను. మామిడికాయ పప్పు, జీడి మామిడికాయ తోటి పప్పు చేశాను అనమాట. అంటే ఇప్పుడిప్పుడే మామిడికాయలు వస్తాయి కదండి, ఇంకా జీడిగానే ఉంటుంది, లేతగానే ఉంటుంది, అయినా పుల్లగా ఉంటుంది అనమాట. దాంతో పప్పు చేసా. ఆ పప్పులోకి మనం ఇన్ని రోజులు కష్టపడి చేసుకున్నాం కదా, ఇష్టంగా కష్టపడి చేసుకున్నాము కాబట్టి ఒక 10 రోజులు కష్టం అండి. ఆ 10 రోజుల కష్టము ఇప్పుడు కిట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మరి ఈ పప్పులో మనం అది చేసుకుని తిన్నామా అంటే సూపర్గా ఉంటుంది. సూపర్ అనమాట. వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇవి చల్ల మిరపకాయలు కాశీ నుంచి తెచ్చుకున్నాం కదా, చల్ల మిరపకాయలు. ఆ మిరపకాయలని మజ్జిగలో వేసుకున్నాం. మజ్జిగలో వేసుకోవడం అంటే అంత ఈజీ అయిన పనేం కాదండి, ఆషామాషిగా ఏం అయిపోదు. అంటే ఇట్లా వేసామా, అలా ఎండలో పెట్టేసామా, ఎండిపోయా వేయించేసుకున్నామా అని కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారంగా చేసుకుంటేనే మీకు మిరపకాయలు కారం లేకుండా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారనమాట. లైట్ కారంతో మంచిగా పిల్లగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇది ఆయిల్ అయితే వేడవుతుంది. వేడైన ఆయిల్లో మనం ఇది వేయించేసుకుని, ఈరోజు పప్పు ఒకటే చేశాను కాబట్టి పప్పులో ఊరమిరపకాయలు నంచుకుని ఎంజాయ్ చేసేద్దాం. ఆవకాయ కూడా ఉంది, ఆవకాయ, పప్పు, ఊరమిరపకాయలు, ఇంతే. చూసారా, ఇదిగోండి 2 కిలోల మిరపకాయలు పోస్తే ఇవన్నీ. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయించుకుందామే. అయితే వీడియో అయితే చూడండి. వీడియో మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటే తప్పకుండా వాచ్ చేయండి.
ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకాస్త సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా అన్నీ ఉపయోగకరంగానే ఉంటాయి, ఉపయోగం లేనిది ఏది ఉండదు. సో నెక్స్ట్ బ్లాగ్ ఏంటి అనేది ఇప్పుడే చెప్పేస్తాను. నెక్స్ట్ బ్లాగ్ చాలా చాలా బాగుంటుంది. కాశీలో నేను కమల ఒత్తులు నో చేసుకున్నానండి, సహస్ర కమల ఒత్తులు నో చేసుకున్నాను. ఆ వీడియో అప్లోడ్ చేసేస్తాను, దీంట్లోనే అప్లోడ్ చేస్తాను. మీరందరూ చూడండి, చూసి మీరు కూడా నమస్కారం చేసుకోండి. మీరు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియజేయండి. సో ఈ ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుని దేమిద్దాం, కొన్ని వేయించుకుందాం. చక్కగా వేయించుకోవాలి, బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా మాడగొట్టేస్తే కొంచెం చేదొచ్చేస్తుంది, అంతే, అంతకంటే ఏం లేదు. అలా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, మీ ఇష్టానికి తగ్గట్టుగా వేయించుకోండి, సరేనా? ఇదిగోండి, మనం ఊరమిరపకాయలు వేయించడం అయిపోయింది. ఇదిగోండి జీడి మామిడికాయ పప్పు అయిపోయింది. ఇదిగోండి, ఇదే నేను చెప్తాను కదా, ఇంగువ కారం, మెంతి కారం అంటే ఇదే. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేయించేసుకుని కొద్దిగా పక్కకు తీసేసుకుని కొంచెం దీంట్లో ఉంచేసి ఈ మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుని బాగా కొంచెం మగ్గిన తర్వాత పప్పు వేసుకుని ఉడికించేసుకుంటాం. ఇంతే. మన ఛానల్లో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది మీకు సింపుల్గా చూపిస్తున్నాను. ఇదంతా బాగా చేత్తో నలిచేసుకోవాలి, కచ్చపచ్చగా నలిచేసుకున్నది మనకి కారానికి సరిపడా ఇందులో పడేయాలి. ఇంతే. ఇలా చేసారే అనుకోండి, అసలు పప్పుని నాకేస్తారనమాట. వేళ్ళు ఇట్లా మొత్తం ఊచుకుని నాకేస్తారు, మొత్తం వేళ్ళతో సహా నాకేస్తారు మొత్తం. జాగ్రత్త, వేలు కొట్టుకోకండి. ఇదనమాట మన మామిడికాయ పప్పు పూర్వం నుంచి చేసే విధానం అనమాట. పూర్వం మా అమ్మమ్మ వాళ్ళందరూ చేసే విధానం ఇదే. దీంట్లోకి చూసారా, ఈ ఊరమిరపకాయలు నంచుకుని తింటే ఉంటుంది నా సామిరంగా, అదిరిపోద్దండి. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు, దీంతో కంప్లీట్ చేసేయచ్చు. పక్కన ఆవకాయ పెట్టుకున్నారే అనుకోండి, మరో లెవెల్ అనమాట. ఇంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చల్లమిరపకాయలు మాత్రం ఈ విధంగా చేసుకోండి, సూపర్గా ఉంటాయన్నమాట. కొన్ని మిరపకాయలని గాలి తగలని డబ్బాలో ఇలాగ పెట్టుకుని, గాజు సీసాలో అయినా సరే, ఈ డబ్బాలో అయినా సరే, ఇలా మూత పెట్టేసుకుని దాచుకున్నారే అనుకోండి, ఒక 4-5 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు.